హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందయ్య ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి వినాయక చవితి బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ బ్యాన్ రైటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ కూడా ఎలా చేయాలనేది నేను వీడియో చేశాను, అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ ఏం చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏం చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్రష్ పిఎన్జీ అనేది కూడా ఎలా క్రియేట్ చేయాలనేది వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూడండి, మీకైతే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా ఎలా చేయాలనేది కూడా, మంచి హెచ్డీగా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూడండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరైతే ఫస్ట్ వన్ వచ్చేసి మీకైతే కొన్ని ఇక్కడ పిఎన్జీస్ ఇచ్చాను కదా, ఆ పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పార్టీ వేర్ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ వినాయకుడిది ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని ఇలా అయితే పెట్టుకోండి మిడిల్లో. ఇలా మిడిల్లో పెట్టేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒపాసిటీ తగ్గించి సైజ్ పెంచి హార్డ్ ఎరేజర్ కూడా తగ్గించండి. ఇలా తగ్గించేసి ఇక్కడ వచ్చేసి ఇలా అయితే ఇక్కడైతే ఇదంతా క్లీన్ చేయండి. ఇక్కడ ఫేడ్ లాగా ఇలా అయితే క్రియేట్ చేయండి. ఇలా అయితే మీరైతే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి మళ్ళీ. అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసినాక రీసెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక వినాయక చవితి శుభాకాంక్షలు అని పిఎన్జీ అయితే ఇస్తాను, టెక్స్ట్ పిఎన్జీ. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకైతే కొన్ని బ్రష్ పిఎన్జీస్ అయితే మీరైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎలా ఎడిట్ చేయాలనేది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరైతే ఈ బ్రష్ పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీని వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ అన్ని పిఎన్జీస్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఓకే, కొంచెం నిదానంగానే ట్రై చేయండి, మీకైతే సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇలా అయితే మీరైతే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కాంట్రాస్ట్ ఉంటుంది. కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 15-16 అలా పెట్టేసేయండి. అండ్ క్లారిటీ కూడా వచ్చేసి కొంచెం పెంచండి. ఇక్కడ మీ ఫొటోస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మీరైతే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇక్కడ టెంపో ఉంది కదా, ఇది కూడా ఇదైతే -9 అలా పెట్టేసేయండి. పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేయండి. ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ వచ్చేసి 0 పెట్టేయండి, ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసేయండి. పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అనేది కదా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ బ్రష్ పిఎన్జీ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెస్ట్ అని ఉంటుంది, దాన్ని అయితే డిలీట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రౌండ్కి కనిపిస్తుంది కదా, ఈ షేప్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మీకైతే చెప్పే కదా బ్రష్ పిఎన్జీ అయితే తీసుకోండి. ఆ పిఎన్జీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇదైతే బ్రష్ పిఎన్జీ అనమాట.
ఈ బ్రష్ పిఎన్జిని ఇలా జూమ్ చేసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరైతే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఈ ఫోటోని వచ్చేసి ఇలా మిడిల్లో పెట్టాలి. ఓకే, ఇలా మిడిల్లో పెట్టేసి ఒపాసిటీ వచ్చేసి 0 పెట్టేకోండి. ఇలా తగ్గించి ఇలా అయితే చూసుకోండి ఒకసారి. ఇలా పెట్టేసి ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ పక్కన ఉంది కదా ట్రాన్స్ఫర్ అనేది, అదైతే క్లిక్ చేయండి. మీకైతే వెనక్కి బ్యాక్గ్రౌండ్ పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది తీసేసి ఇక్కడ వెరీ హై పెట్టేసి సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. అయితే సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మీ సెలెక్ట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక ఈ బ్రష్ పేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఉంది దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరైతే ఏ ఫోటో అయితే మీరు పిఎన్జీ లాగా చేసుకున్నారో ఆ పిఎన్జీని ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చింది. చూసారు కదా, ఇలా అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిఎన్జీ పెట్టేసుకొని ఫార్మేట్ ఇక్కడ డిఫాల్ట్ తీసేసి ఇక్కడ వేరే హై ఉంది కదా అది క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. మీరైతే బ్యాన్ రైటింగ్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.